హాయ్ అండి. ఈరోజు మనం యమ్మీగా టేస్టీగా కూల్గా సమ్మర్ వచ్చేసింది కదండి. ఫ్రూట్స్ కస్టర్డు, అదే కస్టర్డ్ లిక్విడ్తో రస్కులతో ఒక వెరైటీగా స్వీట్ కూడా రెడీ చేసుకుందామండి. ముందుగా ఫ్రూట్స్ కస్టర్డ్కి ఇలా ఫ్రూట్స్ కొనుక్కుందాము. లీటర్ పాలు తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాము. ఇలా 3 స్పూన్లు వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాండి. వెనీలా ఫ్లేవర్ది. ఇలా కస్టర్డ్ పౌడర్ 3 గరిటెలు వేసుకుని పాలు వేసుకుని ఇలా లిక్విడ్ కలుపుకుందాము. లమ్స్ లేకుండా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము పాలు వేసుకుని. ఇందులో నేను పంచదార వేసుకున్నానండి. కొంచెము తక్కువగా కప్పు పంచదార వేసుకుని కలుపుకొని మనము పాలలో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో వేసుకుని థిక్నెస్ అయ్యే వరకు కలుపుకుందాము. ఈ థిక్నెస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్సీ జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ ఇచ్చుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలాగా మనము రస్కులతో స్వీట్ కోసమని ఒక ట్రే తీసుకొని ముందుగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కస్టర్డ్ లిక్విడ్ని 2 గరిటెలు వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసుకొని రస్కులు సర్దుకొని దానిపైన కస్టర్డ్ లిక్విడ్ వేసుకొని దానిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఇలా 2 లేయర్స్ వేసుకుని రస్కులు ఇలా పైన ఇలా సర్దుకొని ఇలా డ్రై ఫ్రూట్ మిశ్రమం వేసుకొని ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది చూడండి, మన కస్టర్డ్ లిక్విడ్ చల్లారిన తర్వాత మనం ఇందులో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. నేను తర్బూజా, ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు, మన ఫ్రూట్స్ మన అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. గార్నిష్ కోసమని ఇలా స్ట్రాబెర్రీని ఇలా ముక్కలు కట్ చేసుకుని గార్నిష్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ మన ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది 4 గంటల తర్వాత ఫ్రిడ్జర్లోంచి తీసుకున్నాను. 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలాగ ముక్కగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీగా ఇలా రస్కులతో స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి స్వీటు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలా ట్రై చేయండి. రస్కులు ఆ కస్టర్డ్ లిక్విడ్ పీల్చుకుని చాలా బాగుందండి. అద్దరిపోయినాయి 2 కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. దీని రిలేటెడ్ వీడియో కూడా చూడండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. 2 కూడా సూపర్ ఉన్నాయి. అద్దరిపోనియండి 2 కూడా.